సార్ మీ రాజకీయ పార్టీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అదొక పార్టీ అని చెప్తాను. మా పార్టీ నాకు కన్న తల్లితో సమానం. మా పార్టీ అధ్యక్షుడు నాకు దేవుడితో సమానం. పార్టీ నాకేం చేసిందనేది కాదు, నేను పార్టీకి ఏం చేసినాననేదే నాకు ముఖ్యం. నా ప్రాణం ఉన్నంత వరకు నా సర్వస్వాన్ని మా పార్టీకే దారబోస్తాను. అన్నా పార్టీ వాళ్ళు నీకు కదా నీకెవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానారంట? నాకు తెలిసి అదొక పనికి మాలి పార్టీ అని, ఒక పనికి మాలినోడని. ఆ పార్టీ చేసిన ప్రతి యవ పనికి అతనికి సాక్ష్యం ఉంది. రేపే మీడియా ముందుకు వచ్చి మొత్తం బయట పెడతాను. ఈ పార్టీ మాయలో పడి బంగారు లాంటి పవిత్రమైన అపోజిషన్ పార్టీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయినాను. వాళ్ళు ఎప్పుడు చెప్పేసినారు ఆ పార్టీలో జాయిన్ అయిపోమని. రేపే జాయిన్ అయిపోతాను. అన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎమ్మెల్యే టికెట్ నీకే ఇచ్చినారంట. మా పార్టీ తల్లి కంటే గొప్పది. మా పార్టీ అధ్యక్షుడు దేవుడి కంటే గొప్పడు. నా ఈ జన్మ మా పార్టీకి అంకితం. రండి రండి. వద్దునా ఎంత తినేదే? ఇప్పుడే హోటల్లో తినేసి వస్తున్నామా? అన్నదానమే, డబ్బులు వేసిన మళ్ళీ. ముందే చెప్పాలి కదనా. ఒక తట్టే ఉంది, చేతిలో పెట్టానా? అయ్యో అన్నా దీంట్లో వేసేనా? అన్నా దీంట్లో వేసేనా? అన్నా జోబులు వేసేనా? అన్నా దీంట్లో వేసేనా? అన్నా ఒకరు పెట్టినా ఫస్ట్ ప్లేట్లు ఉన్నాయి కానీ రా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? ఇచ్చే, తలా ఒకటి ఇచ్చే. ఇందా పట్టుకోండి, తీసుకోండి. అన్న వేస్ట్ చేయబాకండి, సరేనా? ఆకలిని కళ్ళతో కాదు కడుపుతో చూడండి. ఆకలి తీరిన తర్వాత మనం తినే ప్రతి ముద్ద మనకి హానికరమే. అన్నాన్ని వృధా చేయొద్దండి, చేయనీకండి. రేయ్, నిన్న భూమికి సంబంధించిన పాట విన్నారు కదా? సార్ భూమి గుండ్రంగా ఉంటుందని దానికి ఒక 3 ఉదాహరణలు చెప్పండి. నువ్వే చెప్పాను సార్. నేను పాఠం చెప్పేటప్పుడు మీరే చెప్పినాడు సార్, భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. మళ్ళీ పాట అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ లో కూడా చదివినా భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ రాసా ఉంటే మా అమ్మ నేను కూడా చెప్పినారు భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. కూర్చో. ఉదాహరణ పదానికే అర్థం మార్చేసినారు కదరా. నువ్వు లేరగిరి, మొన్న శరీర భాగాల ఉపయోగాలు ఎందుకు చెప్పినాను కదా. తలకాయ దేనికి ఉపయోగపడుతుంది చెప్పు? అప్పు తీర్చేదానికి. అప్పు తీర్చేదానికా? ఎట్టా? తల తాకట్టు పెట్టైన అప్పు తీర్చాలంటారు కదా. మరి ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది? అప్పు వసూలు చేసేదానికే. అదెట్టా? ముక్కు పిండి వసూలు చేయాలంటారు కదా. మరి కాళ్ళ? అప్పు ఇప్పుడు ఇలేనో అని కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడేదానికి. మీ నాయన వడ్డీ వ్యాపారి కదా. మీకే తెలుసు సార్. ఇంతకీ చేతులు ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? దేనికే? నిన్ను మామా ఏంది మామ ఈ తుఫానా? యా పని చేసుకుని ఇవ్వడం లేదా? చేయకుండా పనులన్నీ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ వాన ఎప్పుడు తగ్గుతుంది? వానదేవుడిని అడగదాం. వానదేవా కరుణించలేవా? కరుణిస్తే ఇంకొంచెం ఎక్కువ గురస్తా. వద్దులే. అసలు నువ్వు కురవడానికి గల కారణం ఏంది? అల్పపీడనం అంటే పుస్తకాల్లో చదువుకోలేదా? చదివినా అర్థం కాలే. సరే నేనే చెప్తాను వినండి. గాలిదేవుడు ఎప్పుడు అధికపీడనం నుంచి అల్పపీడనం వైపు వీస్తాడు. సముద్రంలో అల్పపీడనం ఏర్పడితే ఏం జరుగుతుంది? 4 వైపుల నుంచి గాలి అల్పపీడనం వైపు వేస్తుంది. అప్పుడు ఈ 4 దిక్కుల నుంచి వచ్చిన గాలి కలుసుకున్న చోట వాయుగుండం ఏర్పడుతుంది. దేవిపుత్రుడి సినిమాలో లాగా. ఇంకా అక్కడి నుంచి బలమైన గాలి, దట్టమైన మేఘాలు వానతో కూడి భూమి వైపు ప్రయాణిస్తాయి. అదే తుఫాను. ఇప్పుడు అర్థమైంది. తుఫాన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలి. వాతావరణ శాఖ చెప్పిన విధంగా నడుచుకోవాలి. నేను చేపలు పట్టి తిరిగిపోవాలా? చేపలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా పట్టుకోవచ్చు. కాదని ఇప్పుడు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్తే మళ్ళీ నిన్ను పట్టుకోవడం కష్టమైపోతుంది. ఏంది ఈరోజు ముక్కలు సరిగ్గానే పర్లేదు. దేనికి పడుతుంది? తాయితీ కట్టుకుని వచ్చేసింటే. మావా ఈ ప్యాకెట్ ని ఎవరు కనిపెట్టుంటారు? పని లేని వాళ్ళు. నిజమై ఉంటుంది మావా. రేయ్, మా నాయన. మీ నాయన ప్యాకెట్ ఆడేదానికి వచ్చినాడా? రమ్మను ముక్కలేస్తా. ముక్కలు కాదు మక్కలు ఇరుగు కొడతాడు. రేయ్ ఎక్కడే కూర్చో. ఎంత కొట్టినా మార్పులే. ఇదంతా శాశ్వతం కాదురా. ఒకరోజు వస్తుంది, ఒకరోజు పోతుంది. అర్థమవుతున్నదా నేను చెప్పేదే? అర్థమవుతా ఉంది. ఏం అర్థమైందే? రోజు మార్చి రోజు ఆడమని. ఒకరోజు వస్తుంది, ఒకరోజు పోతుంది కదా. అప్పుడు వచ్చే రోజు మాత్రం ఆడుకొని రాని రోజు ఆడకపోతే సరిపోతుంది. కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు. ఒకసారి బయట వచ్చి చూడండి. నెలకి 10,000 సంపాదించడానికి సరిగ్గా తిండి కూడా తినకుండా ఎంతమంది కష్టపడుతున్నారు. కష్టపడి సంపాదించే సత్తా లేనోడికి ఖర్చు పెట్టే అర్హత కూడా లేదు. మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడాలి శాస్త్రి గారు. తప్పకుండా చూద్దామమ్మా. వయసు ఎంతనైనా నీకు? 25. ఎలాంటి లక్షణాలు ఉండే అమ్మాయి కావాలి నీకు? అమ్మాయి అప్సరస మారిగా ఉండాలా. ఆస్తి అవసరానికి మించి ఉండాలా. క్యాస్ట్
మాదై ఉండాలా. సరే అమ్మా నేను చూస్తాను. ఆఫ్టర్ 10 years. ఏంది శాస్త్రి గారు మా అబ్బాయికి సంబంధంలో కుదరలేదు. నేను మాత్రం ఏం చేసేదమ్మా, నా ప్రయత్నం నేను చేస్తానే కదున్నాను. వయసు ఎంతనైనా నీకు ఇప్పుడు? 35. క్యాప్ ఎందుకు వేస్తున్నావు? లైట్ గా ఏర్పాలవుతున్నది. ఎలాంటి లక్షణాల నుండి అమ్మాయిని చూడమంటావు? అమ్మాయి ఎట్టున్నా పర్లే, ఆస్తి అసలు లేకపోయినా పర్లే. మరి క్యాస్ట్? మనుషులకేంది క్యాస్ట్ చూసేదే, మనుషులందరూ సమానం. ఎవరినో ఒకరిని చూడండి శాస్త్రి గారు, టైం అయిపోతున్నది. సరే నేను చూస్తాలే. ఆఫ్టర్ 5 years. ఇంకా ఏమి శాస్త్రి గారు? ఎక్కడా కుదరడం లేదమ్మా. అబ్బాయికి వయసు ఎంత? 40 అయిపోతున్నది. ఎలాంటి లక్షణాలు ఉండే అమ్మాయి కావాలి నీకు? ముసిల్దైనా గాని నాకు బాధల. అన్ని ఉండేటప్పుడు ఏమి లేని వాళ్ళు గుర్తుకురారు, ఏమి లేనప్పుడు అందరూ గుర్తుకొస్తారు. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో కూడా ఎదురుపడి ఉంటే కామెంట్ చేయండి.